హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే 4కే లేచాను, ఇంకా 4:20 అయింది కూర్చునేసరికి. అండ్ నేనైతే నిన్న నైట్ చెప్పాను కదా, వీడియో అప్లోడ్ చేశాక నైట్ కాసేపు చదువుతా అని. అయితే చదువుదామని అనుకునేసరికి లైవ్లో యూట్యూబ్ క్లాస్ వచ్చింది లైవ్లో. సో ఇక అది చూసుకుంటూనే ఉన్నాను. 4 to 11 వరకు క్లాసే చెప్పారు సార్. సో అప్పటి వరకు చూశాను. ఇంకా ఆ తర్వాతే పడుకున్నాను. నిద్రపోయేసరికి 11-11:30 అలా అయింది. అండ్ మార్నింగ్ మళ్ళీ 4కే లేచాను. సో కాసేపు అయితే చదివాను 6 o'clock వరకు, 1.5 hour అలా అంతే. ఇంకా అంటే మిగతా టాపిక్ కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. భారతదేశ నైసర్గిక స్వరూపాల్లో ఓన్లీ హిమాలయాల టాపిక్ గురించి చదివాను, మిగతావి చదవలేదని. ఇంకా మిగతావి చదివాను దీవుల వరకు అంతే. ఇంకా మొత్తం చాప్టర్ అయితే కంప్లీట్ చేయలేదు, ఆ టాపిక్ మాత్రమే చదివాను. అక్కడికే నాకు మార్నింగ్ సరిపోయింది. అండ్ డే మొత్తంలో చదువుదాం అనుకున్నాను, కానీ ఈరోజు నాకు అస్సలు టైం అనేదే కుదరలేదండి. ఎందుకంటే డైలీ ఉండే పనులతో పాటు నాకు ఇంకా ఎక్స్ట్రా పనులు ఉన్నాయి ఈరోజు. శ్రావణం వస్తుంది కదా, అందువల్ల కొద్దిగా ఇల్లు అనేది క్లీన్ చేశాను, కొద్దిగా చదివాను సేపు ఇట్లా. అలాగే కారం పొడి, అలాగే హెయిర్ ఆయిల్ చేశానండి. అలా నాకు టైం అసలు ఇవాళ చదవడానికి కుదరలేదు. మొత్తానికైతే 2-3 అయింది నాకు. ఇంకా చాలా నడుము నొప్పి లేసేసి పడుకున్నాను. తెలుసు కదా అందరికీ, రెస్ట్ తీసుకోకుండా చేస్తే నడుము నొప్పి లేస్తే ఇది అందరికీ, హౌస్ వైఫ్కి అయితే తెలుసు. సో నేనైతే పడుకున్నాను. పడుకొని లేచి ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, ఇంకా అవి చేసుకున్నాను. ఇవన్నీ చేసేసరికి నాకు అసలు టైం దొరకలేదు. ఇలాంటప్పుడే నాకు మీతో ఒక మాట షేర్ చేసుకోవాలని అనిపించింది. అదేంటంటే, ఇంత పని చేస్తాం కదా ఇంట్లో, మార్నింగ్ టు నైట్ వరకు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి వంట చేస్తామా, మళ్ళీ అయిపోతుంది, తింటాం, అయిపోతుంది, మళ్ళీ రెస్ట్ చేయాలి. అలాగే గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి చదువు చెప్పడం, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఒక హౌస్ వైఫ్గా. సో మనం ఇవన్నీ చేస్తాము, బట్ ఇవన్నీ చేసినాక మనకంటూ ఒక గుర్తింపు ఉందా మీరు చెప్పండి? గుర్తింపు అంటే మీరు అనుకునేది ఏంటో కాదు. మనం ఇన్ని చేస్తాము, ఏదన్నా అవసరం వచ్చింది, ఎప్పుడైనా డబ్బులు మనం అడుగుతాము, సరే వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, లేదంటే లేదు, అది వేరే విషయం. బట్ ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అయితే అందరు హౌస్ వైఫ్ వినే ఉంటారు, మ్యాక్సిమం వింటారు. అదేంటంటే, నీకు సంపాదిస్తే తెలుస్తుంది అని. నువ్వు ఖాళీ కూర్చుంటున్నావు, ఇంట్లో తిని కూర్చుంటున్నావు, ఏమైనా సంపాదిస్తున్నావా అని అంటారు కదా. అసలు ఇంత పని చేస్తాం కదండి, ఒక్క రూపాయి తీసుకోకుండా. అట్లా ఎట్లా అంటారు? ఇంత పని చేశాక కూడా నీకు సంపాదిస్తే తెలుస్తుంది అంటే మనం సంపాదించట్లేదనే కదా. అంటే మనం చేయాల్సిందల్లా డబ్బులు వచ్చే పని చేస్తేనే మనం పని చేసినట్టు, లేదంటే లేదు, ఇంట్లో ఇంత పని చేసినా వేస్ట్. అలా అని మనం ఇంట్లో పని చేయొద్దు అని అనను. ఇది మన బాధ్యత. మనం మన పిల్లల్ని చూసుకోవాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి. నేను ఇవన్నీ కాదనట్లేదు, బట్ మన కోసం అంటూ కూడా మనం టైం అనేది కేటాయించాలి. నేను ఈ వీడియోలో చెప్పేది అదే. ఏంటనంటే, ఎన్ని పనులన్నీ ఉండని, మనం మన కోసం కొద్దిగా టైం అన్నా ఆ రోజు కేటాయించాలి. మీకు కొద్దిగా టైం దొరికినా కానీ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించండి. ఎప్పుడు చూడు ఇంటి పనులు, వంట పనులు, పిల్లలు, అది ఇది అని కాదండి. మీకోసం మీరు టైం అనేది కేటాయించుకోండి. మీకు ఒక గోల్ ఉన్నప్పుడు, మీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు మీరు ఎందుకు అలా పొద్దున్నాక పని అనుకుంటూ వాళ్ళకే టైం కేటాయించుకుంటుంటారు? మీకంటూ ఇవ్వరా? నేను వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేను, ఎంతో కొంత 24 hours 24 hours దీనికి దానికి అంటూ ఉంటే, నీకంటూ ఒక 1 hour కేటాయించుకోలేవా? కనీసం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అలా రోజు చదవండి. మీరు ఒక 1 hour అయినా, మీరు ఎంత బిజీ ఉన్నా కానీ 1 hour మీకోసం మీరు కేటాయించుకోండి. దానివల్ల ఓన్లీ మీకు మాత్రమే లాభం కాదు కదండి. ఇప్పుడు ఒకవేళ మీకు జాబ్ వచ్చిందనుకో, ఓన్లీ మీకు మాత్రమే సంతోషం కాదు కదా, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగానే ఉంటుంది కదా.
పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది కదా. ఇవన్నీ కూడా వాళ్ళందరి కోసమే కదా. ఇప్పుడు నీకు ఒక్కదానికే నీ ఒక్కదాని కోసం మాత్రమే చదవడం లేదు కదా. నేను ఇది చెప్పేది ఏంటంటే వీడియో చదవడం మాత్రమే కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే టైం వేస్ట్ చేయొద్దు అని కాదు. ఇప్పుడు హౌస్ వైఫ్ అన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి మీరు ప్రిపేర్ కాకపోయినా ఇంకేదైనా చేయండి. మీకు స్కిల్స్ ఏమైనా ఉంటే అవి డెవలప్ చేసుకోండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు? ఎందుకు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు, చిట్చాట్ చేస్తూ ఉంటారు అనవసరమైన మాటలు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలా వద్దా? అందరూ నీకేం చేస్తావు, నీకేం తెలియదు, నీకు డబ్బులు విలువ తెలియదు, వాల్యూ తెలీదు, పని చేయట్లేదు. పని ఎందుకు చేయట్లేదండి? ఒక హౌస్ వైఫ్ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మార్నింగ్ టు నైట్ వరకు కూడా పని చేస్తూనే ఉంటాము. అందరికంటే ముందు లేవాలి, అందరి పడుకున్న తర్వాతే పడుకోవాలి. అంటే అన్ని చేస్తాం, అయినా కానీ పని చేయట్లేదు అంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. అసలు మీకెందుకు ఆలోచన కలగట్లేదు? ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకొని ట్రై చేయండి, జాబ్ చేయండి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అట్లీస్ట్ ట్రై చేయండి. మనం ట్రై చేస్తే తప్పు లేదు కదా. ట్రై చేయకపోతే తప్పు. మనం చెయ్యాలి అని మనలో పట్టుదలని తెచ్చుకోవాలండి. నాకు టైం దొరకట్లేదు, నేను చదవను అంటే ఎలా? కాసేపు మన కోసం మనం కేటాయించుకోకపోతే ఎలా? లైఫ్ అన్నప్పుడు అందరూ ఇల్లు ఫ్యామిలీ మాత్రమే కాదండి, మనం కూడా ఉన్నాం అందులో. మన లైఫ్ మనం ఉండకూడదా అందులో? సో మన కోసం మనం కాస్త టైం కేటాయించి చదివితే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఈరోజు డే మొత్తం వర్క్ పడింది, బట్ దాంట్లో ఏమన్నా వస్తుందా? ఒక ₹1 వస్తుందా? రాదు. అలా అని నేను చెయ్యొద్దు అని కూడా అనను. ఇది మన ఫ్యామిలీ, మనం చేసుకోవాలి. కానీ అందులో ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని అవర్స్, దానికి ఒక గుర్తింపు అంటూ లేదు. అదే మనం కష్టపడి ఎంతో కొంత టైం అనేది ఒక టాపిక్ మీద, సరే స్టడీస్ అయినా లేకపోతే ఇంకేమైనా మీకు స్కిల్స్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తే రేపు అది మనకు ఉపయోగపడుతుంది. జాబ్ తెచ్చుకోవచ్చు. ఏదో ఒక జాబ్ చేయాలి, సంపాదించాలి. మనీ ఎర్న్ చేస్తే మనకు ఒక వాల్యూ అంటూ ఉంటుంది. అదే తను కూడా మనీ ఎర్న్ చేస్తుంది కదా అని ఇలా ఎన్ని రోజులైనా మనం ఒకళ్ళని అడుక్కుంటూ ఉండాలి, నాకు దీనికి కావాలి అని. అది ఎంత బాధ ఉంటుంది. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఒకళ్ళని చేయి చాచి అడుగుతూ ఉంటే, అది కూడా ఖాళీగా ఉండకుండా డైలీ వర్క్ చేస్తూనే ఉంటాం. అయినా కానీ మనం వాళ్ళని అడగాలి, నాకు డబ్బులు ఇవ్వవా, నాకు ఇది అవసరం ఉంది అని. అండ్ వాళ్ళు ఇస్తారు, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకు కష్టపడి సంపాదించింది ఇంట్లో, బట్ ఉండవు కదా ఎప్పటికీ చేతిలో. సరే లేవు అని అంటారు, కొద్దిగా చికాకుగా ఉండి నువ్వేమో సంపాదిస్తున్నావా అని అంటారు. అలాంటప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుంది, అవునా కాదా? సో నేను చెప్పేది ఒకటే అండి, ప్రతి హౌస్ వైఫ్ కూడా నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది అని మనల్ని అన్నప్పుడు, లేదా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఈ సిచ్యువేషన్ అయితే ప్రతి హౌస్ వైఫ్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. కాబట్టే చెప్తున్నాను, మీ టైంని వేస్ట్ చేసుకోకండి. కాస్త టైం దొరికినప్పుడు ఆ రీల్స్ లేకపోతే టీవీ ఏదో చూసే బదులు మీకు ఏదైతే కావాలో ఉందో దాని మీద ఫోకస్ చేయండి, మీ గోల్ మీద ఫోకస్ చేయండి. నేను చెప్పేది అదే, ఓకేనా? అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనకి చదవాలంటే ఊరికే టైం లేదు అని అనడం కాదు, మనమే టైం క్రియేట్ చేసుకోవాలి. ఏదో గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు 15 మినిట్స్ ట్రై చేయి, స్టార్ట్ చేయి. 15 మినిట్స్, డైలీ 15 మినిట్స్, ఇదొక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, అలా టైం పెంచుకుంటూ వెళ్ళండి, ఓకేనా? నిరుత్సాహపడకండి, మీ వల్ల అవుతుంది. మీరు ఒక్కటే అనుకోవాల్సిందల్లా నా వల్ల అవుతుంది, నేను చేయగలను. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా. నేను చెప్పేది మాత్రం ఇదొక్కటేనండి. ఈరోజు నాకు కుదరలేదు, అందువల్ల నాకు ఇది చెప్పాలని అనిపించింది. బట్ నేనైతే మార్నింగ్ చదివాను 1.5 అవర్. ఆ తర్వాత నేను వర్క్ చేసుకుంటూ, అంటే బట్టలు ఉతుక్కుంటూ, గిన్నెలు తోముతూ నేను ఏం చేస్తానంటే డైలీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లాసెస్ పెట్టుకుంటూ ఆన్ చేస్తాను. అలా వింటాను ఒక 1 అవర్. అలా విన్నాను ఈరోజు కూడా. ఇంకా మిగతా టైం అయితే చదవలేదు, నాకు కుదరలేదు. ఇంకా అందుకే నాకు వీడియో చేయాలనిపించి చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హౌస్ వైఫ్ కూడా మీ టైం అనేది
వేస్ట్ చేసుకోకండి. కాసేపైనా చదవండి. మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఎవరో ఏదో అంటారు, లేకపోతే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, అరే మా ఫ్యామిలీ కదా నన్ను అన్నది అని అనుకోకండి. మన ఫ్యామిలీయే అన్నది, కానీ మన కోసం మనం కష్టపడాలి. మన ఫ్యామిలీ కోసమే మనం కష్టపడాలి. మన లైఫ్ కోసం, మన పిల్లల లైఫ్ కోసం ఆలోచించి చదవండి కాస్త. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు నేను నిన్న క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎవరు చేయలేదు. ఒకరే ఏమో చేసినట్టున్నారు. తను చెప్పింది కర్కటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే 8 అని. అదైతే కరెక్టే, బట్ ఎక్కడి నుండి వెళ్తున్నాయని చెప్పలేదు. అవైతే నేను చెప్తున్నాను ఇప్పుడు. కర్కటక రేఖ భారతదేశం మధ్య గుండా వెళ్తుంది కదా, అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందని అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం, మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇదైతే దాని ఆన్సర్. ఓకేనా? ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్లో నేను చెప్పిన టాపిక్ వీడియోలో మీకేమనిపించిందో, ఇదన్నీ మీరు ఫేస్ చేశారో లేదో కూడా తప్పకుండా మెన్షన్ చేయండి కమెంట్లో. థ్యాంక్ యూ.